రాష్ట్రంలోని పలు జిల్లాలను చలి వెనకిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ ట్రోఫీతో పాటు $1.35 మిలియన్ దాదాపు రూపాయలు 11.45 కోట్లు ప్రైజ్ మనీ గెలిచారు. అలాగే రన్నర్ అప్ డింగ్ లిరెన్ $1.15 మిలియన్ రూపాయలు 9.75 కోట్లు స్వంతం చేసుకున్నారు. మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ రూపాయలు 21.75 కోట్లు కాగా ఒక్క గేమ్ గెలిచిన ఆటగాడికి రూపాయలు 1.69 కోట్లు వస్తాయి. పార్లమెంటుపై జరిగిన దాడిలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, పీఎం నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ముష్కరులు దాడికి నేటితో 23 ఏళ్లు. దీంతో సభ ప్రారంభానికి ముందు అమరులకు నేతలు అంజలి ఘటించారు. హోంమంత్రి అమిత్ షా, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, ఎల్ఓపీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే ఎంపీలు నివాళులర్పించారు. ఫ్రాన్స్ కి తదుపరి ప్రధానిని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ నేడు ప్రకటించనున్నారు. 48 గంటల్లో కొత్త ప్రధానిపై ప్రకటన ఉంటుందని 2 రోజుల క్రితం ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో గత ప్రధాని మైకెల్ బార్నియర్ ఓడిపోవడంతో ఆయన గత వారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఆ దేశంలో 6 నెలల్లో ఇది 2వ సంక్షోభం కావడం గమనార్హం. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్పై బోర్డు కసరత్తు చేస్తుంది. వచ్చే ఏడాది మార్చి 3 నుంచి ప్రారంభించాలని భావిస్తుంది. ఫిబ్రవరి తొలి వారంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని చూస్తోంది. త్వరలోనే ఇంటర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్ షెడ్యూల్ ప్రకటించనుంది. రెంజల్ మండలం వీరన్నగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్తులు కొట్టి చెప్పారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. బలమైన గాయాలు కావడంతో వృద్ధుడు మరణించాడు. ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రేస్కు ముందే నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.